హాయ్ ఫ్రెండ్స్, మీకు మీ ఇల్లన్నా, మీ ఊరన్నా, మీ రాష్ట్రం అన్నా చాలా చాలా ఇష్టం కదా. మీకు కావాల్సిన వస్తువులన్నీ అక్కడ దొరుకుతాయి కనుక ఏ చీకు చింత లేకుండా హాయిగా ఉంటారు. అయినా కానీ తరాలుగా అక్కడే ఉన్న వారికి అక్కడ వనరులు లభ్యత మేరకు జీవించడం అలవాటవుతుంది. ఇక అక్కడ వనరులన్నీ ఖర్చయిపోతే ఇక వలస వెళ్లడం తప్పనిసరి అనుకోండి. అందుకే నీళ్లు, ఆహారం, వైద్యుడు, అవసరానికి ఆదుకునే నేస్తం ఉన్న ఊళ్ళోనే ఉండండి. అవి లేని చోటును విడిచి వెళ్ళండి అన్నారు సుభాషితాల్లో. ప్రాథమిక అవసరాలు కూడా లేని చోట నివసించడం అంటే చాలా చాలా కష్టం. అయితే సరైన సదుపాయం కూడా లేని నివాసాలు, వనరులు లేని ప్రాంతాలు కూడా ఉన్నాయి. అక్కడ జనాభా కూడా నివాసం ఉంటున్నారు. అలాంటి ప్రదేశాలు ఈ భూమి మీద చాలానే ఉన్నాయంటే మనం ఆశ్చర్యపోక తప్పదు. అటువంటి చోట్ల ఉండడం ఆశ్చర్యం కాదు, కానీ అక్కడ ప్రజలు నివాసం ఉంటున్నారని తెలియడమే కడు వింతైన విషయం. అలాంటి చోట్లలో ప్రజలు నివాసం ఉంటున్నారంటే కావాలని ఉన్నట్టే కదా. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎంత ఉల్లాసంగా ఉంటున్నారో ఏమో అని మనం ముక్కున వేలేసుకోవడం కాదు. ముందు ఆ ప్రాంతాలేమిటో చూద్దాం పదండి. వింత ఊళ్ళు, విచిత్రమైన ఇళ్ళు, మనకు అర్థం కాని మనుషులు ఉన్న ఆ ప్రాంతాల విశేషాలు కొన్ని ఇవిగో మీకోసం. జియాంజీ వ్యాలీ, ఇది చైనాలో ఉంది. భూమి మీది అత్యంత సుందరమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. ఇక్కడ ప్రత్యేకత అసాధారణంగా నిర్మించిన ఇక్కడి ఇళ్లే. కొండ చర్యల వెంబడి నిర్మించిన ఇక్కడ ఇళ్లని చూస్తే నోరెళ్లబెట్టి అలా చూస్తూ ఉండిపోవడం ఖాయం. మీరు ధైర్యం చేసి కళ్ళు విప్పార్చి చూస్తే గనక ఆ ఇళ్ల ప్రధాన భాగం మాత్రమే కొండకు గుచ్చినట్టు, కొండ అంచున కట్టినట్టు కనిపిస్తుంది. తతిమ ఇల్లంతా గాల్లో వేలాడుతున్నట్టే ఉంటుంది. ఆధారంగా కింది వైపు కాంక్రీట్ స్తంభాలు ఉండనే ఉంటాయనుకోండి. దూరానికి అవి కనిపించవు కనుక ఇళ్లన్నీ గాల్లో తేలుతున్నట్టు కనిపిస్తూ గుండెను గుబేల్మనిపిస్తాయి. మరి ఆ ఇళ్లలోకి వెళ్లాలంటే దారేది అంటారా? ఉంది చూడండి. కొండ చర్యలు వెంబడే మెట్ల మార్గం ఉంది చూశారు. వాటి మేంచి నడుచుకుంటూ వెళ్లడమే. లోయల అంచుల మీదుగా, ఎత్తైన పర్వత సానుల మీదుగా నిర్మించిన ఆ ఇళ్లకు చేరుకోను వేరు మార్గం లేదు. మరి మొట్టమొదట్లో కేవలం పైనుంచి వేలాడదీసిన త్రాళ్లను పట్టుకుని ఎగబాకేవారట. మెట్లను ఆ తర్వాత నిర్మించారు. ఒకరోజు అక్కడ ఉండి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. చూసొచ్చాక మాత్రం మాకు తప్పక చెప్పండి సుమా. ఇక నెక్స్ట్ మౌంట్ ఫంగింగ్. నిట్ట నిలువుగా మధ్యన చీలినట్టుగా ఉన్న 2 పర్వతాలివి. ఇది కూడా చైనాలోనే ఉంది. నేల మీద నుంచి సుమారుగా 8500 అడుగుల ఎత్తులో ఉంటుంది శిఖరాగ్రం. చైనా బౌద్ధ సాంప్రదాయంలో ఫంగింగ్ పర్వతానికి ప్రముఖ స్థానం ఉంది. వీటిపై 2 బౌద్ధ మందిరాల్ని నిర్మించారు. 2 పర్వతాల్ని అనుసంధానిస్తూ మెట్ల మార్గం ఉంది. ఇది కాకుండా మరో మరటు మార్గం కూడా ఒకటుంది. కానీ ఆ దారిలో కనీసం 5 గంటలు, ఇంకా అంతకంటే ఎక్కువసేపే నడవాల్సి ఉంటుంది. పైకి వెళ్లే కొద్దీ క్రిందికి చూసే సాహసం కూడా చేయలేరంటే నమ్మండి. ఎత్తైన ప్రదేశాల పట్ల తీవ్రమైన భయం కలిగిన వ్యక్తులు అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది. కొండ ఎక్కుతుంటే ఆకాశంలోకి వెళుతున్న భావన చుట్టుముట్టి గిలిగింతలు పెడుతుంది. పడితే సున్నంలోకి ఎముకలు కూడా మిగలవన్న సామెత గుర్తొస్తుంది. కొండను ఎక్కించి సాహసోపేత అనుభూతిని సొంతం చేసుకోవడానికి చాలామంది రెడీగా ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఇక నెక్స్ట్ వన్ యాకుటాస్క్. ఆర్కిటిక్ వలయానికి దగ్గరగా ఉండే ఈ నగరం రష్యాలో ఉంది. భూమి మీద అత్యంత శీతల ప్రాంతంగా పేరెన్నికగొంది. శీతల నగరం అంటే ఐస్ హెల్ అని ముద్దు పేరు ఉంది దీనికి. శీతాకాలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు -50 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతాయి. ఉతికిన బట్టల్ని బయట ఆరేశారనుకోండి, ఆ చలికి అవి గడ్డకట్టిపోతాయి. బాగా మరగబెట్టిన నీటిని అలా గాల్లోకి విసిరి చూడండి, అసలు మీరు గమనించినంత వేగంగా అది మంచుగడ్డగా మారిపోతుంది. గ్లౌస్ తీసి 5 నిమిషాలు కూడా వేళ్లను బయట పెట్టలేం, అంతే చచ్చుబడిపోతాయి. ఇక ఆ చేతికి పట్టు చిక్కదు, ఆ చేతికి అసలు పట్టే కుదరదు. అయినా కూడా యాకుట్స్కీలో జనాభా ఎంతో తెలుసునా? దగ్గర 35 లక్షలు. ఇప్పుడు చెప్పండి, వెచ్చదనంలోని హాయి వాళ్లకు తెలిసినంతగా వేరెవరికైనా తెలుస్తుందా? ఇక నెక్స్ట్ వన్ ఎలిరే ఐలాండ్. ఇది ఐస్లాండ్లో ఉంది. భూమి మీద అత్యంత ఏకాంత పర్వతం ఇది. దీవి అని కూడా అనొచ్చు. ఇక్కడున్నది ఒకే ఒక ఇల్లు, అంతే. ఇక మొత్తం ఖాళీ ప్రదేశమే. ఏకాంతవాసం అంటే ఇష్టపడే వాళ్లకు ఇది ఎంతో నచ్చుతుంది. ఒక రకంగా స్వర్గం అని చెప్పాలి. నివాసం ఉండడానికి కావాల్సిన సమస్త సరంజామా ఆ ఇంట్లో ఉంది. అయితే ఇక్కడ విద్యుత్ సౌకర్యం మాత్రం లేదు. అలాగే ఇంటర్నెట్ కూడా ఉండదు. ఇక్కడి వరకు చేరుకోవాలంటే ముందుగా ప్రత్యేకమైన పడవను కుదుర్చుకోవాలి. మరే ఇతర దారి లేదు. మరి ఐస్లాండ్ ప్రజలు చెప్పుకోవడాన్ని బట్టి ఇంగ్లాండ్కు చెందిన ఒక వేటగాడు ఈ దీవికొచ్చి ఇక్కడ ఈ ఇల్లు కట్టుకుని ఉన్నాడని, అయితే ఆ తర్వాత అతను ఏమయ్యాడన్నది తెలియదని అంటారు. మొత్తానికి ఈ ఏకాంతం నాకే సొంతమని పాడుకోవడానికి ఇదొక అనువైన ప్రదేశం. ఇక నెక్స్ట్ వన్ ఫ్రీడమ్ కోవ్. ఇదొక కృత్రిమ దీవి. కెనడాకు చెందిన క్లేయోట్ కోట్ సౌండ్ ప్రాంతంలో ఉంది. కెనడాకు చెందిన జంట 1991లో ఈ దీవిని నిర్మించారు. ఇప్పటికీ వారి కుటుంబం ఇక్కడ నివసిస్తోంది. ఈ కృత్రిమ దీవిలో చాలా మొక్కలు, చెట్లను నాటారు.
పండ్లు కూరగాయలు కూడా అక్కడే పండించుకుంటారు. ఏవైనా వస్తువుల కోసం బయటకు రావాల్సి ఉంటుంది కనుక అందుకు ఒక పడవ ఉంది. పచ్చగా చూడచక్కని రంగుల పూలతో ఆహ్లాదకరంగా ఈ దీవి మనకు దర్శనమిస్తుంది. ఇక నెక్స్ట్ వన్ హ్యాంగింగ్ టెంపుల్ ఆఫ్ లెంగ్సమ్. గాల్లో తేలుతున్నట్టుగా ఉండే ఈ నిర్మాణం ఒక దైవ మందిరం. చైనాలోని ఒక కొండ చర్యకు చేర్చి నిర్మించిన ఈ ఆలయం భూమి నుంచి 246 అడుగుల ఎత్తులో ఉంటుంది. 1/3 భాగం కొండలోకి ఉంటుంది. తతిమ భాగం కొయ్య స్తంభాలకు ఆధారంగా చేసుకుని వేలాడుతూ ఉంటుంది. 1400 సంవత్సరాల ఈ పురాతన మందిరం మటుకు కొయ్య స్తంభాల మీదనే ఆధారం చేసుకుని నేటికి స్ట్రాంగ్గా ఉంది. కూలిపోతుందేమో అనిపించేలా ఉన్నా కానీ ఇది చాలా దిట్టంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టువలా ఐలాండ్. నిజానికి ఇది ఒక దేశం, అంటే ద్వీప దేశం. హవాయి దీవులకు ఆస్ట్రేలియాకు మధ్య ఉన్న ఈ దేశం పసిఫిక్ మహాసముద్రంలో పగడపు దిబ్బలతో ఏర్పడింది. ఒకప్పుడు బ్రిటిష్ కాలనీగా ఉండిన ఈ ప్రాంతం 1978లో యునైటెడ్ కింగ్డమ్ నుంచి వేరుపడి స్వతంత్ర దేశంగా అవతరించింది. టువాలా సముద్ర మట్టానికి కేవలం 6 అడుగుల ఎత్తులో ఉంటుందంటే మీరు నమ్ముతారా? నమ్మాలి, తప్పదు. ఈ దేశంలోని అతి ఎత్తైన ప్రాంతం సముద్ర మట్టానికి 10 అడుగుల ఎత్తులో ఉంది. మరి అంటే మామూలుగా సముద్రపు అలలు లేచినా కూడా ఈ దీవి మునిగిపోతుంది. చిత్రం ఏంటంటే ఇక్కడ విమానాశ్రయం ఉంది, రన్వే కూడా ఉంది. బయట దేశాల వాళ్ళు నిరభ్యంతరంగా ఈ దేశాన్ని సందర్శించవచ్చు. రాకపోకలకు రవాణాకు చాలా అనువుగా ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ సీ ల్యాండ్. చూడ్డానికి ఏదో వంతెనల తాలూకు ఒక చిన్న భాగంలాగా కనిపించే ఈ నిర్మాణం ఒక్కటే ఒక దేశం అంటే మీరు నమ్ముతారా? ఇది వింత కాదు, నిజం. ఏంటి ఎలా కనిపిస్తున్నావు అని తిట్టుకోకండి. మీరు ఇక్కడికి వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండి తీరాలి, స్టాంపింగ్ అవ్వాలి, వాళ్ళు వీసా ఇవ్వాలి. సీలాండ్ దేశానికి సొంత కరెన్సీ ఉంది. యూకే నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం ప్రపంచంలోని అతి చిన్న దేశంగా చెప్పుకోబడుతుంది. ఇంతకీ ఈ దేశంలో ఒకే ఒక్క కుటుంబం నివసిస్తోంది. మొత్తం 25 మంది ఉంటారు. 2వ ప్రపంచ యుద్ధం వేళ నిర్మించబడిన వంతెన ఇది. కేవలం విమానాలను దింపేందుకు దీన్ని నిర్మించారు. యుద్ధం ముగిసిన తర్వాత రాయల్ బీడ్స్ అనే వ్యక్తి ఈ వంతెనను ఆక్రమించుకుని దీన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నాడు. మిగతా ప్రపంచం దీన్ని ఒక దేశంగా గుర్తించకపోయినా కానీ వీళ్లు తమ దేశానికి ఒక జాతీయ పతాకాన్ని సైతం రూపొందించుకున్నారు. వీరు తమది ఒక స్వతంత్ర దేశం అనే భావనతోనే ఇప్పటికీ వ్యవహరిస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ వన్ ట్రైన్ బిల్డింగ్. బహుశా మీరు దీన్ని చూసే ఉంటారు బొమ్మల్లో, వీడియోల్లో. నేలకు ఎత్తులో వెళ్లే మెట్రో రైళ్లు మనకు పరిచయమే. అయితే భవనం లోపల నుంచి ప్రయాణించే రైళ్లు ఉన్నాయా మరి? ఇదిగో ఈ రైలు పట్టాలను చూడండి. ఎత్తైన ఆ భవనం గుండా వేశారు వాటిని. ఇంతకీ ఇది చైనాలో ఉంది. ఆ రైలు మార్గానికి అటూ ఇటూ నివాస గృహాలు ఉంటాయి. మరి అంటే ఒక అపార్ట్మెంట్లోంచి ఆ రైల్వే ట్రాక్ వేశారన్నమాట. దానిపై రైళ్లు దూసుకుపోతూ ఉంటాయి. ఆ ఇళ్లల్లో ఉండేవాళ్లు తమ వరండాల్లో హాయిగా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. మరి ఇది ఎలా అనిపించింది ఇప్పుడు చెప్పండి? వింతగా, కొత్తగా, ఆశ్చర్యంగా, గుండె చిక్కబడినట్టుగా నిర్మించిన వింత నివాసాలు, ప్రాంతాలు చూశారు కదా. మరి ఈ వీడియోపై మీ కామెంట్ కూడా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.